అందరికీ నా నమస్కారాలండి. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ సెమిస్టర్ 6లో మనం ఇప్పుడు వచ్చేసి ఫిల్మ్ మేకింగ్ సత్యజిత్ రే ఏవైతే పాఠ్యాంశం ఉందో దాన్ని కూలంకషంగా చూడబోతున్నాం. సత్యజిత్ రే ఫిల్మ్ మేకింగ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే టోటల్ లెసన్ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. చూడండి, ప్రతి పాఠ్యాంశం కూడా చెప్పబడింది, ప్రతి గ్రామర్ టాపిక్ కూడా వివరించబడింది. ఇక్కడ మీకు టోటల్ ఈ ప్లేలిస్ట్లో అన్నీ ఉన్నాయి, డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. లేకపోతే మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లేదా చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కనుక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా లింక్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకు నోట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అనుకుంటే అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చాలా తక్కువ అమౌంట్కి మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఉంచబడింది, దయచేసి గమనించండి. ఇప్పుడు మనం సత్యజిత్ రేకి సంబంధించి టోటల్ ఏదైతే పాఠ్యాంశం ఉందో అది మనం చూద్దాం. ముందు ఆధార్ గురించి మనమైతే చెప్పడం జరిగింది. సత్యజిత్ రే గారి గురించి 1921లో జన్మించారు, 1992లో మరణించడం అయితే జరిగింది. వాజ్ ఫేమస్ ఇండియన్ ఫిల్మ్ మేకర్, రైటర్ అండ్ కంపోజర్. ఈయన సినిమాలు తీశాడు, ఆ సినిమాలు తీసిన కథలు కూడా ఈయనే ఓన్గా రాసేవాడు. అయితే కొన్ని కథలను పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీసుకునేవాడు. మోస్ట్ ఈయన రాసిన కథలన్నీ కూడా ఈయనే రాశాడు. కంపోజర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈయనే. ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ సినిమా హిస్టరీ. సినిమా చరిత్రలోనే ఈయన బెస్ట్ డైరెక్టర్గా భావిస్తారు. ఎందుకంటే ఈస్ మూవీస్ ఫోకస్డ్ ఆన్ రియల్ లైఫ్ స్టోరీస్. అతని కథలన్నీ కూడా నిజ జీవిత కథలు, ఎమోషన్స్ని చూపిస్తాడు. అండ్ సోషల్ ఇష్యూస్, బెంగాల్లో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ అన్నిటినీ కూడా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఫిల్మ్ పతేర్ పాంచాలి 1955లో రిలీజ్ అయింది. ఇండియన్ సినిమానే వరల్డ్ వైడ్ చేసేసాడు ఈయన. అసలు అందరు ప్రపంచం అంతా కూడా ఇతని వైపు, భారతదేశం వైపు చూడడం మొదలుపెట్టింది. హీ వాన్ మెనీ అవార్డ్స్ ఇంక్లూడింగ్ ఇండియాస్ హైయెస్ట్ ఆనర్ భారతరత్న కూడా సత్యజిత్ రే గారు పొందడం జరిగింది. అకాడమీ ఆనరీ అవార్డు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఆయన అవార్డు కూడా పొందడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు తెలుగుకి ఆస్కార్ వచ్చింది మొట్టమొదటిసారిగా కీరవాణి గారికి. ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఫ్రాన్స్ కేన్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది 90s. అబౌట్ ది ఎస్సే, ఈ ఎస్సే దేని నుంచి తీసుకున్నారంటే అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్, మన సినిమాలు వాళ్ళ సినిమాలు, 1976లో రాయబడింది. దాని నుంచి మనం ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఈ టాక్స్ అబౌట్ హిస్ జర్నీ ఫ్రమ్ అడ్వర్టైజింగ్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ ద పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్. ఈ మొత్తం కూడా అసలు ఇతను ఫస్ట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఏదైతే ఉందో దాంట్లో డిజైనర్గా పనిచేసేవాడు, గ్రాఫిక్ డిజైనర్గా. అలాంటి వ్యక్తి సినిమాలకు వచ్చాడు. అలానే ఎంతోమంది ఇతన్ని ఇన్స్పైర్ చేశారు. హీ షేర్స్ హిస్ స్ట్రగుల్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ మేకింగ్ మూవీస్ ఇన్ బెంగాల్. ఇక ఏంటంటే టోటల్ ఛాలెంజెస్ కానివ్వండి, బెంగాల్లో సినిమాలు ఏవైతే తీశారో వాటి గురించి కానీ డిస్కస్ చేయడం అయితే జరిగింది. హీ ఆల్సో డిస్కసెస్ హిస్ క్రియేటివ్ ప్రాసెస్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆర్టిస్టిక్ విజన్ అండ్ ప్రాక్టికల్ లిమిటేషన్. ఆర్టిస్టిక్ విజన్ ఒకటి ఉంటుంది, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేలోగా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దింపాలి అంటే సామాన్యమైన విషయం కాదు. ఎంత క్రియేటివిటీ ఉన్నా కానీ కొన్నిసార్లు దెబ్బ పడుతుంది. అటువంటి ఒక దెబ్బనే మనకి చెప్తాడనమాట. ట్రాన్సిషన్ టు ఫిల్మ్ మేకింగ్. రే స్టార్టెడ్ హిస్ కెరీర్ యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్ ఇన్ అడ్వర్టైజింగ్. రే ఏం చేశాడంటే గ్రాఫిక్ డిజైనర్గా తను ఈ అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉంటాయో, అడ్వర్టైజ్మెంట్ కూడా తీస్తారు కదా, చిన్న చిన్న ఫిల్మ్స్ లాంటివి, చిన్న యాడ్స్ తీస్తుంటారు కదా, వాటికి గ్రాఫిక్ డిజైనర్గా పనిచేశాడు. మెనీ పీపుల్ వండర్డ్ హౌ హీ స్విచ్డ్ ఫ్రమ్ డిజైనింగ్ అడ్వర్టైజ్మెంట్స్ టు డైరెక్టింగ్ ఫిల్మ్స్. ఎలా చిన్న అడ్వర్టైజ్మెంట్లు తీసుకునే వ్యక్తి ఎలా సినిమాలు తీయగలడు అని చాలా ఆశ్చర్యపోతుంటారు. ఈ బిలీవ్ దట్ బోత్ ఫీల్డ్స్ రిక్వైర్డ్ క్రియేటివిటీ అండ్ స్టోరీ టెల్లింగ్. రెండిట్లో కూడా ఏం కావాలి, ఒకళ్ళ కథ చెప్పాలి, నచ్చాలి. యాడ్ కూడా అంతే కదా, క్రియేటివ్గా ఉంటేనే ఓకే అవుతుంది. కాబట్టి క్రియేటివిటీ అనేది కామన్ రెండిట్లో. హీ సా ఫిల్మ్ మేకింగ్ యాజ్ న్యాచురల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ ఆర్టిస్టిక్ స్కిల్స్. తనకున్నటువంటి ఏదైతే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్నాయో ఇది ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. అంటే సినిమా కూడా తనలోనే ఉంది ఎప్పటి నుంచో. ఛాలెంజెస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. Even though Ray had studied filmmaking in theory, directing real actors was much harder than he expected. అంటే చాలా థియరీస్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, ఇలా చదవాలి, ఇలా చేయాలి, ఇలా ఫిల్మ్స్ తీయాలని.
కానీ రియాలిటీలో వచ్చేసరికి చాలా కష్టం. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 'పత్తేర్ పాంచాలి' ఏ సింపుల్ సీన్ ఆఫ్ బాయ్ వాకింగ్ అండ్ లుకింగ్ ఫర్ హిస్ సిస్టర్ వాస్ డిఫికల్ట్ టు ఫిల్మ్. ఇతను 'పత్తేర్ పాంచాలి' ఉంది. ఆ 'పత్తేర్ పాంచాలిలో' ఒక సీన్ ఉంది. ఒక అబ్బాయి తన సిస్టర్ కోసం వెతుకుతా ఉంటాడు ఎక్కడికి పోయింది ఏందని. ఆ ఎమోషన్‌ని గ్రాస్ప్ చేయడానికి, ఆ యాక్టర్స్‌తో నటించుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. హి రియలైజ్డ్ దట్ క్యాప్చరింగ్ హ్యూమన్ ఎమోషన్స్ నేచురల్లీ ఆన్ స్క్రీన్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఒక సీన్ చూసాడు. ఎక్కడో నేచురల్‌గా చూసాడు. దాన్నే సినిమాలోకి పోర్ట్రే చేయించాలి ఒక యాక్టర్ చేత అంటే చాలా కష్టమైన విషయం అనేది అప్పుడు అతనికి తెలిసింది. బ్యాలెన్సింగ్ మీన్స్ అండ్ ఎండ్స్ అంటే ఇన్‌పుట్స్ ఏదైతే అందిస్తామో అండ్ అవుట్‌పుట్స్ ఏదైతే పొందుతామో దాని మధ్య బ్యాలెన్స్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్‌గా అట్‌మోస్ట్‌గా పర్ఫెక్షనిజం ట్రై చేయొద్దు. ఎందుకంటే తప్పులు జరుగుతాయి. ఇలాంటి తప్పే ఒకటి జరిగింది. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. క్రేన్ ఇన్సిడెంట్. రే స్ట్రగుల్డ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ వైల్ మేకింగ్ ఫిల్మ్స్ ఇన్ బెంగాల్. బెంగాల్‌లో చాలా ఇప్పుడంటే ఫిల్మ్ సిటీస్ వచ్చేసినాయి. నిమిషాల్లోనే ఏదైనా గానీ ఎయిర్‌పోర్టు ఏదైనా రైల్వే స్టేషన్ కావాలంటే రైల్వే స్టేషన్‌కే ఎళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్‌కి సంబంధించినటువంటి ఒక టోటల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఉంటుంది ఫిల్మ్ సిటీలో. ఎయిర్‌పోర్ట్ అంతే. కాబట్టి ఇక్కడ చాలా లిమిటెడ్ ఉంది బెంగాల్‌లో ఆ టైంలో 90స్‌లో. ఫర్ ద మ్యూజిక్ రూమ్ హి నీడెడ్ ఎ క్రేన్ ఫర్ ఓవర్ హెడ్ షాట్స్. ఓ పెద్ద క్రేన్ కావాల్సొచ్చింది. జేసీబీ అంటారు కదా! అట్లాంటిదనమాట క్రేన్. సేమ్ అంతే ఉంటుంది అటు ఇటుగా. కాబట్టి హి కన్విన్స్డ్ ద స్టూడియో టు బ్రింగ్ ఎ క్రేన్. స్టూడియో వాళ్ళని అడిగాడు. ఓ క్రేన్ తెప్పించాడు. బట్ వైల్ రిటర్నింగ్ ఇట్ అయితే దాన్ని తిరిగి మళ్ళా పంపించేటప్పుడు యాన్ యాక్సిడెంట్ హ్యాపెండ్. ఓ ప్రమాదం అయితే జరిగింది. కిల్లింగ్ వన్ వర్కర్ అండ్ ఇంజరింగ్ అన్నారు. ఓ వర్కర్ మీద పడింది. అక్కడే స్పాట్ చనిపోయాడు. ఇంకో వర్కర్ మీద పడింది. బాగా గాయపడ్డాడు. దిస్ ట్రాజిక్ ఈవెంట్ మేడ్ హిమ్ క్వెషన్ వెదర్ ఆర్టిస్టిక్ అంబిషన్స్ వర్ ఆల్వేస్ వర్త్ ద రిస్క్. ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నామే ఓవర్ హెడ్ షాట్ కోసం. ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ప్రాణాలు పోయినాయి. అంత అవసరమా? మన ఆర్టిస్టిక్ దీనికోసం అంత ఓవర్ హెడ్ రకరకాల షాట్స్ ఉంటాయి. ఇప్పుడంటే డ్రోన్‌తో తీయొచ్చు. ఆ రోజున ఏదైతే క్రేన్‌తో తీయొచ్చో ఆ షాట్‌ని ఇప్పుడు డ్రోన్‌తో టెక్నాలజీ అనేది అంత డెవలప్ అయింది. ఆ రోజుల్లో లేదు. వ్యూ ఆన్ యూరోపియన్ ఫిల్మ్ మేకర్స్. రే అడ్మైర్డ్ యూరోపియన్ డైరెక్టర్స్ ఆంటోనియోని అండ్ ఫెల్లిని. ఆంటోనియోని యూజ్డ్ మినిమలిజం అండ్ డీప్ ఎమోషన్స్. సింపుల్‌గా ఉండడం. మినిమలిజం అంటే ఏందంటే సింపుల్‌గా ఉండడం, డీప్ ఎమోషన్స్‌ని పోర్ట్రే చేయడం. వైల్ ఫెల్లిని వాస్ మోర్ వైబ్రెంట్ అండ్ డ్రామాటిక్. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఫెల్లిని మూవీస్ అన్నీ కూడా అండ్ డ్రామాటిక్‌గా ఉంటాయి. రే లైక్డ్ బోత్ స్టైల్స్ బట్ బిలీవ్ ఫెల్లినీస్ ఎనర్జీ అండ్ ఆప్టిమిజం వుడ్ గివ్ హిమ్ ఎ లాంగర్ కెరీర్. రే ఈ 2 స్టైల్‌లు బాగా ఇదైంది. ఆంటోనియోని చాలా సింపుల్‌గా ఉండడం, కాకపోతే డీప్ ఎమోషన్స్‌ని పోర్ట్రే చేయడం. అంటే చూపించడం. అట్లానే ఫెల్లిని అయితే చాలా కలర్‌ఫుల్‌గా, డ్రామాటిక్‌గా తీసుకెళ్ళడం. రే ఏదైతే ఫెల్లిని చేశాడో అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు తన లాంగ్ కెరీర్ కోసం సత్యజిత్ రే. ఇన్‌ఫ్లుయెన్సెస్. ఎట్ ఫస్ట్ రే సెడ్ హిస్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వర్ ఫిల్మ్ మేకర్స్ లైక్ ఫాహటి, రెనోయిర్ అండ్ దాన్స్కోయ్. ఇలాంటి వ్యక్తులు తనకి చాలా ఏందంటే ఆదర్శమైన వాళ్ళు, మోడల్స్ అని చెప్పుకున్నాడు. లేటర్ హీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్ మెన్షనింగ్ క్లాసికల్, సాంస్క్రిట్ డ్రామటిస్ట్ అండ్ జర్మన్ కంపోజర్స్. తర్వాత కొంతమంది సాంస్క్రిట్ నాటకాలు వేసేటటువంటి వ్యక్తులు గాని సంస్కృతంలో, అలానే జర్మన్ కంపోజర్స్ ఇలా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ నా మీద ఉంది అని చెప్పుకోవడం జరిగింది సత్యజిత్ రే. హీ రియలైజ్డ్ థాట్ వైల్ డైరెక్టర్స్ లెర్న్ టెక్నిక్స్ ఫ్రమ్ అదర్స్, దేర్ యూనిక్ స్టైల్ కమ్స్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐడియాస్. ఎంత వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా గానీ కొంత వీళ్ళలోది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ కాపీ క్యాట్ లాగా తీసుకోవడం అనేది ఉండదు గానీ చాలా డిఫరెంట్‌గా అనేది ఉంటుంది అనేసి చెప్పండి. ఇన్సైట్స్ ఆన్ యాక్టింగ్ అండ్ అథెంటిసిటీ. రే బిలీవ్డ్ థాట్ ఏ ఫిల్మ్ షుడ్ ఫీల్ రియల్. సినిమా ఎలా ఉండాలంటే నిజంగా ఉండాల. నిజంగా అట్లా జరిగింది అన్నట్టు ఉండాల. బట్ దట్ డిడ్ నాట్ మీన్ యాక్టర్స్ హ్యాడ్ టు బి రియల్ విలేజర్స్. అట్లా అని ఇప్పుడు రియల్ విలేజర్స్ సినిమాలో గ్రామీణ వాతావరణం కల్పించాలి. అచ్చంగా రియల్ అట్మాస్ఫియర్‌లోకి వెళ్లి తీయాలా? అవసరంలా. ఓ సెట్టింగ్ వేసుకోవాలి. ఎందుకంటే కుదరదు. ప్రతీది కూడా ఏదో ఫ్లెక్సిబిలిటీని నమ్ముకుంటాడు సత్యజిత్ రే అనమాట. ఇప్పుడు గ్రామీణులు కావాలి. వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెడితే సరిగ్గా యాక్టింగ్ చేస్తారా? చేయరు. కాబట్టి పట్నం నుంచే తెచ్చుకోవాలా. వాళ్ళ గ్రామస్తుల వేషాలు వేయాలా పల్లెటూరోళ్ళలాగా. ఇన్ పతేర్ పంచాలి ద రూరల్ క్యారెక్టర్స్ వర్ ప్లేడ్ బై సిటీ యాక్టర్స్. పతేర్ పాంచాలిలో ఎవరు పోర్ట్రే చేశారు ఈ క్యారెక్టర్స్‌ని అంటే సిటీ వాళ్ళే. నగరంలో ఉన్న వాళ్ళే ఈ రూరల్ క్యారెక్టర్స్ వేశారు. గ్రామస్తుల్లాగా వేశారనమాట.
అండ్ దే ఫెల్ట్ న్యాచురల్. అప్పటికి న్యాచురల్‌గా ఉందది. ఈ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ప్రొఫెషనల్స్ అండ్ నాన్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్‌ని దించేవాడు. నాన్ ప్రొఫెషనల్స్‌ని దించేవాడు. కంబైనింగ్ దేర్ స్ట్రెంగ్త్ టు క్రియేట్ అథెంటిసిటీ. దీనివల్ల ఏం జరిగేదంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ప్రొఫెషనల్‌గా యాక్ట్ చేసేవాళ్ళు. యాక్టే చేసేవాళ్ళు. కానీ ఎవరైతే నాన్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళలో రియాలిటీ అనేది ఉండేది. అది ఏం జరిగేదంటే ఒక మధ్య మార్గంగా వచ్చి అటు రియాలిటీకి, ఇటు టోటల్‌గా ఓవర్ యాక్షన్‌కి దారి తీయకుండా మిడిల్ పాత్‌లో ఉండేది. ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ. సత్యజిత్ రే యొక్క ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ ఏంటి? రే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ స్ట్రిక్ట్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్. రే ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్‌ని ఎప్పుడు కూడా నమ్మలా. ఇదే పందాలో, ఇదే స్కేల్‌లో తీయాలి అనేసి. హి లైక్ షూటింగ్ ఇన్ రియల్ లొకేషన్స్‌లో కూడా తీసేవాడు. బట్ ఆల్సో న్యూ దట్ ఏ స్కిల్ టీమ్ కుడ్ క్రియేట్ రియలిస్టిక్ సెట్ ఇన్ స్టూడియోస్. అయితే కొంతమంది రియలిస్టిక్ స్కిల్డ్ టీమ్ ఉంటారు. వీళ్ళేందంటే ఈ స్కిల్డ్ టీమ్ రియలిస్టిక్ సెట్స్‌ని తయారు చేస్తారు. అస్సలు ఏమాత్రం ఇంత కూడా మనం చెప్పలేం. ఈ లెర్న్ టు అడాప్ట్ బేస్డ్ ఆన్ అవైలబుల్ రిసోర్సెస్ అండ్ బిలీవ్ దట్ ద ఫైనల్ రిజల్ట్ మ్యాటర్డ్ మోర్ దాన్ హౌ ఇట్ వాస్ అచీవ్డ్. చివరికి ఏందంటే అంచెం ఎట్లా ఉంది? ఫైనల్ రిజల్ట్ మ్యాటర్. చివర్లో మనం డూప్లికేట్ సెట్ ఏసామా? లేకపోతే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యాచింగ్ ఇయన్నీ కాదు. మనం అనుకున్న ఔట్‌కమ్ వచ్చిందా? రాలేదా? అన్నది మ్యాటర్ అనేసి తేల్చేయడం జరిగింది సత్యజిత్ రే. దీనికి సంబంధించిన నోట్స్‌ని చాలా తక్కువలో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఈ మొత్తం టోటల్ మీరు పైన నేర్చుకున్న మొత్తం కూడా టోటల్ చిన్న నోట్స్‌గా ఇవ్వబడింది. ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే యాక్చువల్‌గా అంటే టోటల్ ఏవైతే 6 లెసన్స్ ఉన్నాయో అండ్ 3 సమ్మరీస్ ఉన్నాయి కదా! మామూలుగా ఏవైతే క్రిటికల్ రీడింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం అయితే జరిగింది. దయచేసి గమనించండి. అవసరమైతే పీడీఎఫ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నోట్స్. తర్వాత వీడియో మీకు ఉంటుంది. అది ఆల్రెడీ మీకు కనబడుతుంది. కాబట్టి మీరు గమనించాల్సిందేంటంటే ఐకార్డ్స్ ద్వారా మీరు ఈజీగా మొబైల్‌లో గనక చూస్తున్నారనుకోండి ఐకార్డ్స్ లేదా ఎండ్ స్క్రీన్స్ ఇప్పుడు ఒక 5 సెకన్‌లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఐకార్డ్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగారనుకోండి నేను ఖచ్చితంగా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థాంక్స్ ఎ లాట్.